సో ఇది ఏపీ ఎడిషన్స్లో సాక్షి ఒకసారి చూద్దాం మనం. సాక్షి ఏమి ఇచ్చింది ఏపీ ఎడిషన్స్లో? కామన్ హెడ్లైన్స్ని ఎవరు పట్టించుకోక అంటే అట్లీస్ట్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ పై దృష్టి పెడుతున్నారు, కానీ మిగతావన్నీ పాయింట్స్ ఆఫ్ వ్యూ ఉంటున్నాయి. సో ఇది మొత్తం ఏదో ఫొటోస్ వేసారు అంతా. లోకేష్ రాజీనామా చేయాల్సిందే, దగ్గా డిఎస్సిపై దద్దరిల్లిన రాష్ట్రం. ఓన్లీ సాక్షిలో కనిపిస్తుంది, మరి మిగతా వాటిలో ఎక్కడ కనిపించలేదు. సో ఫస్ట్ బ్యానర్ అంతా ఇదే నడుస్తుంది. అంటే మిగతా వాళ్ళు రాస్తారని కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు ఒకవేళ అలా జరిగినా కూడా. ఇంత హైలైట్ రైట్, ఇది కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ, వాళ్ళ వర్షన్ అది, వాళ్ళ వర్షన్. బట్ దృశ్యాలు మరి ఏమంటారు మీరు? దృశ్యాలు ఏముంది, ఇప్పుడు లీడర్షిప్ అనేది మొన్న కర్నూలు కొండారెడ్డి బురుజు పైన ఇంతకంటే పెద్ద దృశ్యం కనబడింది. మేమందరం కూడా చాలా కష్టపడి ఈ పొజిషన్లోకి వచ్చాము, కొండారెడ్డి బురుజు ఎక్కగలిగిన వాళ్ళం తాడేపల్లి ప్యాలెస్ కూడా ఎక్కగలమని చెప్పి వార్నింగ్లు ఇచ్చారు. సో ఇందులో ఒక పొలిటికల్ మోటివేషన్ కనిపిస్తుంది. ఏదైనా డిఎస్సి పైన వేసినటువంటి దాదాపు 120 కేసుల్ని కోర్టులు తిరస్కరించాయి. సో అది మేజర్ ఫ్యాక్టర్ అవుతుంది. సో దాని మీద ఎంతవరకు వెళ్ళాలి, తెగేదాకా లాగడమా? ఉద్యమం ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలంటే ఎంతవరకు ఫ్యాక్చువల్గా ముందడుగు వేయాలి, ఎక్కడ వెనక్కి తగ్గాలి, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు కదా లీడర్ అనేది. సో అది ఆ డిఎస్సికి సంబంధించి అయితే పొలిటికల్ ఇష్యూని ఎక్కువ కనిపిస్తుంది. రైట్. నెక్స్ట్ సాక్షిలో హైలైట్గా ఉన్నటువంటి అంశాలు, జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు చరిత్రహీనులు అవుతారు, కొడుకును కాపాడుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్, తర్వాత ఉద్యమం ఉద్రిక్తం జార్ఖండ్, ఇది తప్పకుండా దీనిపై కూడా ఫోకస్ పెట్టారు. అండ్ అలాగే పలు పొలిటికల్ వార్తలు, రాజకీయ కుట్ర, భారతీయ సిమెంట్ సంక్షోభం వెనకాల రాజకీయ శక్తులు ఉన్నాయి. ఇది కూడా పొలిటికల్, ఆల్మోస్ట్ అన్ని పొలిటికలే ఉన్నాయి ఫస్ట్ పేజ్ అంతా కూడా. అవును. సో ఈ సెకండ్ పేజ్ కూడా మొత్తం లోకేష్ రాజీనామా చుట్టూనే తిరుగుతుంది సాక్షి. అవును. అన్ని జిల్లాల వారీగా వేశారు. అంటే జిల్లాల వారీగా వచ్చిన జనం తాలూకు అంటే పవర్ చూపించడానికి ప్రయత్నం చేశారు. సో మొత్తం అదే ఉంది. ఫస్ట్ 3 పేజెస్ పొలిటికల్ ప్రయారిటీనే కనిపిస్తుంది. సో సాక్షిలో ఉన్నటువంటి అంశాలు ఇవి. మేజర్ న్యూస్ పేపర్స్లో ఉన్నటువంటి హెడ్లైన్స్, ప్రజలకి కనెక్ట్ అయ్యేటువంటి హెడ్లైన్స్ ఇంకా లోపల పేజీలో ఉంటాయి. బట్ మనం ఫస్ట్ పేజీల వరకు రివ్యూ చేసాం. అందులో ఉన్నటువంటి నేషనల్, ఇంటర్నేషనల్, ముఖ్యంగా తెలుగు సమాజానికి పనికొచ్చేటువంటి వార్తల్ని వివరించేటువంటి ప్రయత్నం చేసాం. కేశవ్, ఐ థింక్ ఇట్స్ అ గుడ్ బిగినింగ్ అనిపిస్తుంది. దీనికి ఇంకా ఇన్డెప్త్గా మనం ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం కూడా చేయబోతున్నాం రాబోయే రోజుల్లో. రోజు మార్నింగ్ మనం ఇదే టైంకి కలుద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్పుట్స్ కేశవ్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ మార్నింగ్ న్యూస్లో. సో ఇంకేమైనా చెప్తారా మీరు? మంచి ఒక హితవాక్కులు చెప్పడం అలవాటు ఇలాంటి హితవాక్కులు అంటే ఒకటి, ఈ టోటల్ మనం చేసిన రివ్యూలో హైలైట్ పాయింట్ విద్యార్థుల ఉద్యమం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది. రెండో అంశం వచ్చేసి ఓటర్లకి సంబంధించినటువంటి రివిజన్. ఇది ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఒకవేళ స్పష్టమైనటువంటి నిర్దిష్టమైన విధానాలతో పారదర్శకంగా ఓట్ల నిర్మూలన లేదా ఓట్ల సవరింపు అనేది జరిగితే ఒక క్లారిటీ ఇవ్వాలి ఎలక్షన్ కమిషన్. ఇది ఎలక్షన్ కమిషన్ బాధ్యత. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ అథారిటీగా మనం గుర్తిస్తున్నాం కాబట్టి ఆ రాజ్యాంగ ప్రతిపత్తిని గౌరవిస్తూ ప్రజలకు సమాచారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్కి ఉంది. గతంలో మొత్తానికి జరిగిన అనేక ఇంబ్యాలెన్సెస్, అది ప్రకృతి పరంగా కావచ్చు, ఎగ్జామినేషన్ పేపర్స్, ఓటర్ల జాబితాలు, ఇంకా భూముల కబ్జాలు, వీటన్నిటికీ సంబంధించి ఒక సవరణల కాలం నడుస్తుంది అనిపిస్తుంది నాకు. సో అలాగే పాజిటివ్గా ఉందాం. మీ అందరికీ ఒక చిన్న హితం ఏంటంటే, దయచేసి ఏదైనా సోషల్ మీడియాలో వార్త కనిపిస్తే వాస్తవం కానిది దయచేసి షేర్ చేసి ఫార్వర్డ్ చేయకండి. నిర్ధారించుకుని ఆ తర్వాత క్రెడిబుల్ న్యూస్కి మాత్రమే మీరు తావివ్వాలని చెప్పి ఆశిస్తున్నాం. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ సుమన్ టీవీ.